హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే నేను కరకరలాడే దొండకాయ వేపుడు చూపిస్తానండి. దీనికోసం అయితే నేను ఒక 1/2 కేజీ దొండకాయలను అయితే తీసుకున్నాను. తీసేసుకొని చూడండి, ఇవైతే ఒక 4 ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. తిన్నగా ఒక 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఒక కాయని. ఇవ్వండి, ఈ విధంగా సన్నగా. నేనైతే పొడుగున్నవి తీసుకున్నానండి, పొట్టువైనా పర్వాలేదు. ఇవైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక వెడల్పాటి బేసిన్ అయినా లేకపోతే ఒక బౌల్ అయినా తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అండి, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోరు. ఇవి తీసేసుకొని ఇందులో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. చూడండి, కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అండి. చూడండి, ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. మీకు దొండకాయ ముక్కలకి ఎంత కారం సాల్ట్ సరిపోద్దో అంత వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఇదైతే మొత్తం కలిపేసుకుందాం. చూడండి, పొడిగా ఉండేటప్పుడు ఈ విధంగా కలిపేసుకోండి మొత్తం కూడా. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకుందాం. ఇందులో చూసారా, మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. చూడండి, దొండకాయ ముక్కలను అయితే వేసుకుందాం. ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఈ పౌడర్ మొత్తం ఈ దొండకాయ ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఎక్కువ పౌడర్ వేసుకోకండి, 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే అది వేపుడు అవ్వదండి, అది వేపుడు అవ్వదు, బజ్జీ మాదిరిగా అయిపోద్ది. ఈ విధంగా తక్కువ వేసుకొని కలిపేసుకోండి. చూసారా, ఈ విధంగా నొక్కుకుంటూ కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు ఇగుండి మీ చేతిలో కొద్దిగా వాటర్ వేసుకొని సిలకరించుకొని కలిపేసుకోవాలండి. ఎక్కువ కాకుండా ఈ పౌడర్ అనేది మనకు అడుగు ఉంటుంది కదండి, కొద్దిగా వాటర్ వేయడం వల్ల మనకైతే దొండకాయ ముక్కలకు పడుతుందండి చక్కగా. చూడండి, ఈ విధంగా మన చేతిలో వేసుకొని చిలకరించుకుంటూ మనం కలపడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కూడా ఇలా వాటర్ చిలకరించుకుంటూ ఈ అడుగునున్న పౌడర్ మొత్తం వీటికి పట్టేటట్టు కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. చూసారా, అడుగున పిండి కొద్దిగా కూడా లేదు. ఈ విధంగా ఈ దొండకాయ ముక్కలకి మొత్తం పట్టేటట్టు కలిపేసుకోండి. ఈ విధంగా ఈ ముక్కలు చేసుకోకండి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం అండి. చూడండి, ఆయిల్ కూడా వేడి చేసేసుకున్నానండి. ఇదైతే పూర్తిగా మీడియంలో ఉంచేసుకోండి, ఆయిల్ ఎక్కువ కాకూడదండి, మీడియంలో ఉండాలి ఆయిల్ మనకి. ఇప్పుడైతే వేసుకుందామండి దొండకాయ ముక్కలను. కొద్దిగా వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా అన్నీ కూడా వేసుకుందాం. కొద్దిగా ఈ కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి. వేసుకుంటూ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మొత్తం సిమ్లో అయినా ఉంచేసుకోండి, లేకపోతే మీడియంలో అయినా ఉంచేసుకోండి. హైలో పెట్టేసుకోకండి, హైలో పెట్టేసుకోవడం వల్ల హైలో ఇదైతే మన దొండకాయ ముక్కలు మంచిగా ఉడకవండి, మంచిగా ఫ్రై అవ్వవు, మొత్తం కచ్చగా అనిపిస్తాయి మనం తినేటప్పుడు. ఈ విధంగా అయితే వేసుకోండి. 1 నిమిషం తర్వాత గరిటె పెట్టి కలుపుదామండి, కలిపేసుకోవాలి. ఇప్పుడే కలపకండి. చూడండి, ఈ విధంగా సగం అయితే వేసుకోనండి నేను. ఉన్న సగం రెండో టిప్పుకి వేసుకుందాం. చూడండి, ఈ విధంగా పూర్తిగా మీడియంలో ఉంచేసుకోండి. మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి. అంతే అండి. చూడండి, మనం వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత అయితే ఈ విధంగా కలిపేసుకోండి. వెంటనే కలిపేసుకోకండి.
చూడండి ఈ విధంగా వేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మొత్తం వేయించుకోవాలండి. కరకరలాడేటట్టు మనకైతే వేగాలి ఇవి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి మీడియంలోనే ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఉంచి ఇవైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూపిస్తానండి. చూడండి మనకైతే ఈ దొండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి. చూడండి మంచి కలర్ వచ్చాయి. ఇదైతే నాకు 15 మినిట్స్ అయితే పట్టింది ఇది వేగడానికి కోసం. 15 నిమిషాలు పట్టిందండి నాకైతే. ఎందుకంటే ఇవి కొద్దిగా ముదరకాయలండి. ఇవి పెద్దవి కొద్దిగా ముదరకాయలు, అందుకు నాకు 15 నిమిషాలు పట్టింది. చిన్న కాయలు లేతవి తీసుకుంటే ఒక 10 మినిట్స్లో అయితే మీకు వేగిపోతాయండి. చూసారా ఈ కలర్లో ఉండేటప్పుడు తీసేసుకోవాలండి. ఇప్పుడైతే మంచిగా వేగిపోయి కలర్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచేసుకోండి. మీడియంలో మనం కడాయి నుంచి తీసే ముందు ఒక 1-2 మినిట్స్ అయితే హైలో పెట్టేసుకోండి. అలా పెట్టేసుకోవడం వల్ల కొద్దిగా లోపల ఎక్కడ ఉడకకపోతే ఒకసారి ఉడికేస్తుందండి లోపల ముక్క అయితే. ఇగుండి ఇప్పుడు ఇదైతే మనకు వేగిపోయే ముక్కలు అయితే ఇప్పుడు తీసేసుకుందాం. ఫ్లేమ్ పూర్తిగా ఇప్పుడు సిమ్లో ఉంచేసుకొని తీసేసుకోండి. ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకు ముక్క మంచిగా క్రిస్పీగా వేగి వచ్చింది. చూడండి కరకరలాడుతూ వస్తాయండి ఈ విధంగా వేయించుకుంటే. పచ్చిగా తీసుకోకండి, పూర్తిగా కలర్ మారిపోద్దండి. ఈ కలర్లో వస్తుంది, అప్పుడైతే తీసేసుకోండి. చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. ఉన్న ముక్కలు కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. చూడండి చూసారా ఈ విధంగా వేయించి తీసుకోవాలి. ఉన్న ముక్కలు ఇదే విధంగా వేయించి చూపిస్తానండి. చూడండి రెండో వాయి కూడా మనకు వేగిపోయిందండి. ఈ విధంగా ఉండేటప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇవైతే తీసేసుకున్నామండి. మొత్తం దొండకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని కరివేపాకు అది కొద్దిగా ఇందులో ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కొద్దిగా పల్లీలను అయితే ఫ్రై చేసి ఇందులో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. చూడండి ఇంతే అండి. చూసారా ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం అండి. ఇప్పుడైతే కొద్దిగా పల్లీలండి, ఒక గుప్పడిలాగా పల్లీలు తీసుకోండి. ఇవైతే వేయించుకున్నాం. కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. పల్లీలు కూడా మనకు వేగిపోయింది. ఇవైతే ఒక ప్లేట్లో తీసుకుందాం. చూడండి ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు ఉంది, కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసేటప్పుడు అయితే మూత పెట్టేసుకోండి, లేకపోతే మీదకి వచ్చేస్తుందండి. ఇగుండి మనం ఒక జాలి లాంటిది వేసుకొని కరివేపాకు వేసిన వెంటనే మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకోవడం వల్ల మనకైతే మీదకి రాదండి, లేకపోతే మీదకు ఎగురొచ్చేస్తుంది. చూసారా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకుందాం. మొత్తం తీసి శనగ పలుకులు వేసుకున్నాం కదండి, పల్లీలు ఆ ప్లేట్లో వేసుకుందాం. ఇవన్నీ పల్లీలు వేసుకున్న దీంట్లో తీసుకుందాం అండి. చూడండి మనం ఫ్రై చేసుకున్న ఈ దొండకాయ ముక్కలను అయితే ఒక బేసిన్లో వేసుకుందామండి. వేసుకొని ఇగుండి మనం పల్లీలు ఇంకా కరివేపాకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. కొద్దిగా పైన చల్లుకోవాలి, ఎందుకంటే మనం ఆయిల్లో వేయించాం కదండి, కొద్దిగా తక్కువ అవుతుంది సాల్ట్ అయితే. ఒక చిటికెడు అయితే ఈ విధంగా చల్లేసుకోండి. కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం ఈ విధంగా చల్లేసుకోండి పైన. అంతే అండి. మనకైతే ఎంతో టేస్టీ దొండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా కలిపేసుకోండి. చూడండి కరకరలు ఆడుతున్నాయి. ఈ విధంగా మొత్తం కూడా
ఈ సాల్ట్ కారం కలిసేటట్టు కలిపేసుకోండి. చూసారా మంచిగా వచ్చాయండి మనకైతే. ఈ విధంగా అయితే వేపుడు చేసుకొని మీరు అన్నం తినేటప్పుడు రసం అయినా పప్పుచారు అయినా పెట్టుకుంటారు కదండి, అటువంటిప్పుడు అయితే సైడ్ డిష్గా ఇది బాగుంటుందండి. ఇలాగ వేపుడు చేసుకుంటే పప్పుచారు చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసి తినండి. పప్పుచారు అయినా రసం పెట్టుకునేటప్పుడైనా. చూసారా ఎంత టేస్ట్గా ఉందో. టేస్ట్ కూడా మంచిగా వచ్చిందండి. వేగడం కూడా మనకు మంచిగా వేగింది. చూడండి చూడండి క్రిస్పీగా మంచిగా వచ్చాయండి. వేడి వేడి అన్నంతో ఇవైతే సైడ్ డిష్గా తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. చూడండి మనకైతే రెడీ అండి. దొండకాయ వేపుడు అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి ఇంట్లో. చూడండి ఈ విధంగా అయితే దొండకాయ వేపుడు చేసుకోండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. మీకు కర్రీ లేకపోయినా పర్లేదండి. ఈ విధంగా పప్పుచారు ఈ విధంగా అయితే వేపుడు చేసుకుని పెట్టుకోండి. మధ్య మధ్యలో మీరు కర్రీ చేసిందే కాకుండా ఈ విధంగా కూడా చేసుకొని పెడితే పిల్లలకి ఇష్టంగా తింటారండి. ఓకే అండి. ఈ దొండకాయ వేపుడు కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అంతమందికి కూడా. ఓకే బాయ్ అండి.